మీకు ఈ విషయం తెలుసా, కూల్ కేక్ చెదరకుండా ఉండటానికి కెమికల్ వాడతారని? అండ్ అది మనం తినకూడదు కూడా. నాకైతే మా ముక్కున్ కోసం బర్త్డే కి కేక్ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసా అనమాట. వెల్కమ్ టు ముకున్ బర్త్డే సిరీస్. లెట్స్ టాక్ అబౌట్ ద కేక్. నేను ముకున్ బర్త్డే కి నార్మల్ స్పాంజ్ బేస్ తీపిచ్చాను అనమాట. బికాస్ కూల్ కేక్ ఏమవుతుంది అంటే దాంట్లో ఎక్స్ట్రా షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నారు, ఫ్లేవర్ అనేది మనకు తెలియటానికి. దాని వల్ల ఇంకా మనకి ఎక్స్ట్రా క్యాలరీస్, ఎక్స్ట్రా షుగర్ ఎక్కువైపోతుంది. అండ్ అలాగే కేక్ అనేది కూడా 20 minutes లో కట్ చేసేయాలి. కూల్ కేక్ అనేది అని తెచ్చేప్పుడు కూడా జాగ్రత్తగా తేవకపోతే చెదిరిపోయి మనం అనుకున్న థీమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే కూల్ కేక్ లో అలా పడిపోకుండా చెదిరిపోకుండా ఉండటానికి ఒక కెమికల్, ఒక ఫౌంటైన్ లేయర్ వేస్తున్నారు. అలాగే కెమికల్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చిన తల్లెప్రా బాబు అని చెప్పి స్మూత్ స్పాంజ్ కేక్ బేస్ పైన 2 ఫ్లేవర్స్ అంటే 2 steps ఉన్నాయి కదా, డిఫరెంట్ 2 ఫ్లేవర్స్ యూజ్ చేసి చేయమని నేనైతే సెలెక్ట్ చేసి ఇచ్చాను. వాళ్ళు నాకు అంతకన్నా మంచిగా అవుట్పుట్ తీసుకుని వచ్చి ఇచ్చారు. లైట్ కలర్స్ కూడా యూజ్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.